నమస్కారం. ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసు అధికారులు అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా వాహనదారులు నరకం చవి చూడాల్సి వస్తుంది. గత 6 ఏళ్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా నిర్మాణంలో భాగంగా గత ఏడాదిన్నర కాలంగా శ్రీ రమణ చౌరస్తా నుండి చే నెంబర్ చౌరస్తా వరకు రోడ్డును పూర్తిగా మూసివేశారు. దీంతో వాహనదారులు అలీకేఫ్ చౌరస్తా మీదుగా దూర ప్రాంతాల గుండా రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాంట్రాక్టర్ శ్రీ రమణ చౌరస్తా నుండి చే నెంబర్ చౌరస్తా వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రోడ్డు మార్గాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఈ మార్గంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు. దీనికి తోడు చే నెంబర్ చౌరస్తాలో సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడం, అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇదే చౌరస్తాలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం వరద నీటి కాలువల పనిని పూర్తి చేసినప్పటికీ గత నెల రోజులుగా ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ తమ పని ఇంకా ఉందంటూ రోడ్డును తవ్వి భారీ గోతి తీసి వదిలివేశాడు. ఈ పనుల జాప్యం కారణంగా వాహనాలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఒకరు పనులు చేపడుతుంటే మరొకరు సహకరించడం లేదని, తద్వారా రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతూ తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనదారులు మండిపడుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జాప్యం, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.